స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. వినాయకం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. యం బ్రహ్మవేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశకాయ. హైందవం జీవనశైలి ధారావాహికకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. ఇప్పటిదాకా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలోంచి మేల్కొని తదనంతరం చేయవలసినటువంటి దైనందిక కార్యక్రమాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విశేషించి స్త్రీలకి ఎటువంటి ఔన్నత్యాన్ని మన సంస్కృతిలో కల్పించారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, శయనాదుత్థితా నారీ శుచిస్యాత్ అశుచిః పుమాన్ అని మన ధర్మశాస్త్రంలో చెప్పబడింది. సాధారణంగా మనం నిద్రించిన తర్వాత నిద్రలోంచి లేచి ఆ పక్కబట్టలు ఎంత అపవిత్రతని సంతరించుకుంటాయి అంటే, మరణించిన వ్యక్తి శవం, ఆ శవం మీద కప్పినటువంటి వస్త్రాలు ఎంత అపవిత్రమో, ఈ నిదురించినటువంటి తర్వాత ఆ వస్త్రాలు కూడా అంత అపవిత్రము అని చెప్పారు. అందువల్లే స్నానాత్ పూర్వమే నిద్రలోంచి మేల్కొని ఆ పక్క బట్టలన్నింటినీ కూడా మడత పెట్టి పక్కకి పెట్టడం అనేది మన పెద్దలు చేస్తూ ఉండేవారు. ఇటీవల పిల్లలు చాలామంది లేచిన తర్వాత ఆ పక్క బట్టలని అలాగే వదిలేసి తర్వాత 10ంటికో 11ంటికో 12ంటికో ఆ తల్లులు వచ్చి వంట మధ్యలోంచో వంట పూర్తయిన తర్వాత భోజనానికి మునుపో ఆ పక్క బట్టల్ని ముట్టుకుని అవన్నీ కూడా సర్దవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది చాలా అనాచారమైనటువంటి విషయం ఉంటుంది మన శాస్త్రం. అందువల్ల నిద్రలోంచి మేల్కొన్న వెంటనే ఆ పక్క బట్టల్ని మడత పెట్టి యథాస్థానంలో పెట్టినట్లయితే కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ఇంట్లో కలిసి రావట్లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. అందువల్ల పక్క బట్టలని ముట్టుకోకుండా పక్కకు పెట్టడం ఒక ఆచారం అయితే, నిద్రలోంచి మేల్కొన్న వెంటనే ఒక అపవిత్రత అనేది సామాన్యంగా శరీరానికి వస్తుందిట. మనమే అపవిత్రులైతే మరి ఇల్లు శుభ్రం ఎలా చేస్తాం? సాధారణంగా ఎక్కడైనా మనం శుభ్రంగా ఉండి ఒక వస్తువుని శుభ్రపరుస్తూ ఉంటాం. మనకే ముందర అపవిత్రత ఉంటే మనం చేసే పవిత్రంగా పరిగణింపబడుతుందా అనేటటువంటి విషయం దగ్గర శయనాత్ ఉత్థితా నారీ శుచిస్యాత్ అశుచిః పుమాన్. నిద్రలోంచి లేచిన వెంటనే స్త్రీకి పవిత్రం చేయడానికి కావలసినటువంటి ఒక అర్హత వస్తుంది, శుచిత్వం వస్తుంది అంటోంది. కానీ పురుషుడికి నిద్రలోంచి మేల్కొన్న తర్వాత పవిత్రత అనేది రాదుట. అందువల్లే పూర్వం ఇళ్ళని శుభ్రం చేయడం, చీపురు వేయడం అనేటటువంటి పనులన్నీ కూడా స్త్రీలు చేసేవారు. ఇటీవల కాలంలో ఎందుకు ఆడవాళ్లే చేయాలి, మగవాళ్ళు ఎందుకు చేయకూడదు, సమానత్వం కదా అని అవివేకంతో అది పోటీ పడుతున్నారు. కానీ మన శాస్త్రం ధర్మబద్ధంగా విషయాల్ని చెప్పింది. స్త్రీకి ఉన్నటువంటి వరాలలో నిదుర లేచిన తర్వాత ఏ వస్తువునైనా సరే శుద్ధి చేయడానికి కావలసినటువంటి శుచిత్వం ఉంటుందయ్యా, పురుషుడికి అది ఉండదు. అందువల్ల నిద్ర లేచిన వెంటనే ఆ ఇంటిని ఒకసారి శుభ్రం చేసుకోండి చీపురుతో అన్నారు. అందువల్లే ఆ చీపురుని కూడా జ్యేష్ఠాలక్ష్మిని పారద్రోలి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసేటటువంటి ఒక పరికరంగా దాన్ని చెప్పబడ్డాయి. పరిమార్జనం అనేటటువంటి సంస్కృత నామధేయం కలిగినటువంటి ఆ చీపురుని ఎలా పడితే అలాగా మనం వాడకూడదుట. చాలామంది ఆ చీపురుని తిరగేసి, అంటే ఊడ్చేటటువంటివన్నీ కూడా పైకి ఉండేలాగా, మన చేత్తో పట్టుకునేటటువంటి కర్రని కిందకి పెట్టేలాగా ఒక మూలకి పెడుతూ ఉంటారు.
కొంతమంది గుమ్మానికి పక్కనే వాటిని పెడుతూ ఉంటారు. అటువంటివి కూడవు. ఎప్పుడూ కూడా చీపురు యొక్క అగ్రభాగం అంటే నేల మీద ఊడ్చేటటువంటి ఆ భాగం నేల మీద ఉండాలి. ఆ చేత్తో మనం పట్టుకునేటటువంటి ఆ పిడి భాగం పైకి ఉండాలి. ఇది ఇంట్లో ఒక నైరుతి మూల కానీ లేదా వాయవ్యం మూల కానీ పెట్టమన్నారు. సాధారణంగా ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఉండేటటువంటి హాల్స్లో వాటిని పెట్టకుండా సపరేట్గా ఉండేటటువంటి డైనింగ్ ప్రదేశాల్లో కానీ లేదా బాల్కనీ వంటి ప్రదేశాల్లో కానీ వాటిని పెట్టడం సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది. ఇలా స్త్రీ ప్రతినిత్యము ఉదయం లేచిన తర్వాత ఆ ఇంటిని ఒక్కసారి పైపైనైనా సరే ఎంత పనివాళ్ళు వచ్చి చేసినా ముందరి రోజు రాత్రుళ్ళే చాలామంది ఉదయం కుదరదు, మళ్ళీ పని ఒత్తిడి ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాలి అనేటటువంటి ఒక కారణాలతో ముందరి రోజు రాత్రిళ్ళే ఇల్లు ఊడ్చుకోవడం కూడా కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. సాయం అస్తమయం అయిన తర్వాత ఇంటిని కనుక శుభ్రం చేస్తే దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది అని చెప్తారు. అందువల్లే సూర్యోదయం అయిన తర్వాత నిద్రలోంచి లేచినటువంటి స్త్రీ ఇంకా స్నానం చేయకుండానే ముందర గృహమంతా కూడా ఒక్కసారి చక్కగా ఊడవాల్ట చీపురుతో. దానివల్ల లక్ష్మీదేవికి ఆహ్వానంగా అది చెప్పబడుతుంది అని, తర్వాత ఆమె కూడా శుచిగా ఈ స్నానాలన్నీ కూడా చేసుకుని సూర్య నమస్కారం చేసుకోవాలి పురుషుల వలె అని సూర్య నమస్కార విధానం వరకు మనం గతంలో చెప్పుకున్నాం. అయితే ఈ ఇంటిని ఊడ్చేటటువంటి పద్ధతిలో కూడా పనివాళ్ళని సాధారణంగా మనం వంటింట్లోనూ అలాగే దేవుడు గదిలో కూడా ఊడిపిస్తూ ఉంటున్నాం. కానీ చీపురుతో దేవుడు గదిని శుభ్రం చేయడం వల్ల మనం వాడేటటువంటి ఇల్లు యొక్క పరిసరం కానీ దేవుడి యొక్క పరిసరం కానీ తేడా లేకుండా తేడా చూపకుండా ఉన్నవాళ్ళం అవుతాం. తద్వారా కూడా దేవతలకి మనం అవమానం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్లే ఎవరిళ్లల్లో అయితే సెపరేట్గా ఒక దేవమందిరం దేవుడి గుడి అనేటటువంటి ఉందో, దేవాలయాలు కొంత సపరేట్గా పెట్టుకుంటారు, దేవుడు గది అంటారు. వాటికి సంబంధించినటువంటి శుభ్రత కోసం ఒక వస్త్రంతో ఆ చిన్న గదిని శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. లేదా కొంతమందికి పెద్ద రూమ్ ఉంటుందండి, ఈ గుడ్డతో తుడవాలంటే అంతా కూడా కుదరదు కదా అన్నప్పుడు మనకి ఈ పూజా సామగ్రి దొరికేటటువంటి దుకాణాల్లో ఈ చీపుర్లు కూడా దర్భలతో చేసినటువంటి చీపుర్లు లభిస్తూ ఉన్నాయి. వాటితో ఆ దేవమందిరాల్ని శుభ్రం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని. అది అందరికీ లభ్యం కానప్పుడు దేవుడి గుడికి దేవుడి మందిరానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వినియోగించేటటువంటి చీపురుతో ఆ దేవమందిరాన్ని శుభ్రం చేసి తర్వాత ఇల్లంతా కూడా మామూలుగా మనం ఇంట్లో వాడేటటువంటి చీపురుతో శుభ్రం చేయడం వల్ల దేవమందిరానికి ఒక పవిత్రత, మన ఇంటికి ఒక పవిత్రత, మన ఇంటికన్నా గొప్పది ఆ దేవమందిరం దేవుడి గది అనేటటువంటి ఒక భావన మన మనస్సులో ఉంటుంది. తద్వారా దేవతలకు కూడా మనం ఒక మర్యాద చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ప్రతినిత్యము వీధి ముంగిట ఉదయం అక్కడ ఒక్కసారి గోమయంతో ఆవు పేడతో నీళ్లు చల్లి, పూర్వం కల్లాపి అనేవారు, ఆ కల్లాపిని చల్లి చక్కగా ముగ్గులు పెట్టేవారు. అలా సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆ ముగ్గులు పెడుతూ ఉండేవారు. ఎంత గొప్ప సంస్కృతి! ఇప్పుడు మనకి ఈ ఆవు పేడ అనేది అన్ని చోట్ల దొరకట్లేదు. దొరికినా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత వీధిలో కల్లాపి ఎక్కడ వేస్తామండి అని అనుకుంటాం. అయితే మన సింహద్వారానికి బయటైనా సరే ఆవు పేడ లేకపోతే పసుపుతో అయినా కొంచెం నీళ్లు చల్లి అక్కడ కనుక ముగ్గు పెట్టినట్లయితే లక్ష్మీదేవి సూర్యాస్తమయ సమయాలలో ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుందిట. ఈ బియ్యపిండితో ముగ్గులు వేయడం అనేది మనం ఇప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేసినట్లయితే ఆ ముగ్గులు వేయడం, ఆ ముగ్గులలో ఆ చుక్కల్ని కలపడం, ఆ కలపడం వల్ల వచ్చేటటువంటి ఆనందం అన్నీ కూడా మనం పిల్లలకి నేర్పించిన వాళ్ళం అవుతాము అని ఈ విషయాన్ని మన జీవనంలో మన పెద్దవాళ్ళు పెట్టారు. మరిన్ని భాగాలు తరువాయి సంచికలో మనం చూద్దాం. అనేక విషయాలు సంస్కృతికి సంబంధించినవి, జీవన విధానానికి సంబంధించినవి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.